తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతాలకు జలకల సంతరించుకుంది. తెలంగాణ నయాగారగా పేరు పొందిన వాజేడిలోని బోగతా జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. 2 రోజుల నుంచి ఉధృతంగా ప్రవహిస్తూ కనువిందు చేస్తోంది. జలపాతం ఉధృతి తీవ్రంగా ఉండడంతో జలపాతం సందర్శనను నిలిపివేశారు అధికారులు. బోగతా వాటర్ ఫాల్స్ వరద ప్రవాహం తగ్గిన తర్వాత పర్యాటకులను అనుమతించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. తెలంగాణ నయాగర జలపాతంగా పేరు పొందిన వాజేడులోని చీకుపల్లి వద్ద ఉన్నటువంటి బోగత జలపాతం జల సవ్వడులతో కోయిలకిస్తున్న పరిస్థితి. గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు ఛత్తీస్గఢ్ నుంచి భారీగా వరద నీరు చేరడంతో ఒకసారి మనం చూడొచ్చు బోగత జలపాతం పూర్తిగా తన అందాన్ని కనువిందు చేసే విధంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇక 2 రోజుల నుంచి కూడా భారీ స్థాయి వర్షపాతం నమోదు కావడంతో అటు ఛత్తీస్గఢ్ నుంచి అదేవిధంగా ములుగు శివారైనటువంటి పెనుగోలు ప్రాంతం నుంచి భారీగా వరద కొండల పైనుంచి చేరుకుంటూ కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ చీకుపల్లి వద్ద ఈ సహజ సిద్ధమైనటువంటి జలపాతంగా ఈ బోగత రూపుదిద్దుకొని తెల్లని పాల నురగవలే ఆ నీళ్ళను దారాలు కిందికి పడుతుంటే ఒక్కసారి ఎంత అందంగా ఎంత సౌందర్యంగా కనిపిస్తుందో ఒకసారి మనం చూడవచ్చు. ఇక గత 2 రోజుల నుంచి కూడా ఈ బోగత జలపాతం వరద ఫ్లో అయితే తీవ్రంగా పెరిగింది. వెంకటాపురం మండలంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 24 గంటల్లో 258 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఎగువన ఛత్తీస్గఢ్లోని నోదేడు అదేవిధంగా ఛత్తీస్గఢ్ శివార్ ప్రాంతమైనటువంటి ఆ జలపాతాల వద్ద నుంచి భారీగా కొండలు ఇటు వంపు ఉండడంతో దాదాపు 14 కిలోమీటర్ల మేర నుంచి ఈ కొండలపై నుంచి వచ్చినటువంటి వరద నీటి ద్వారా ఇక్కడ సహజ సిద్ధంగా బోగత వాటర్ ఫాల్స్గా మారి చీకుపల్లి వద్ద ఈ విధంగా మనకు వాటర్ ఫాల్స్ లాగా మారి ఈ విధమైన ఒక టూరిస్ట్ స్పాట్గా బోగత వాటర్ ఫాల్స్ మారిపోయిన పరిస్థితి. ఇక నిన్న భారీ స్థాయి లోపల వరద రావడము పూర్తిగా ఈ బోగత జలపాతం వద్ద ఒక ఉధృత రూపం దాల్చడంతో పర్యాటకులను నిషేధిస్తూ 4 రోజుల పాటు పర్యాటకులకు అనుమతి లేదంటూ కూడా ఆ టూరిస్ట్ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఈ యొక్క బోగత జలపాతాన్ని వీక్షించేందుకు పర్యాటకులకు అనుమతి కూడా రద్దు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సుందర దృశ్యాన్ని చూసేందుకు కూడా భారీ స్థాయిలో టూరిస్టులు అదేవిధంగా స్థానికులంతా కూడా చూడడానికి ఎగబడుతూ ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతున్న ఒకసారి మనం చూడొచ్చు. ఈ యొక్క బోగత జలపాతానికి అనుమతి రద్దు చేసిన నేపథ్యం లోపల స్థానిక గ్రామం నుంచి కూడా గుట్టల మీద ప్రాంగణం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన టూరిస్టులు అంతా కూడా ఆ జలపాతం జాలువారుతున్నటువంటి కొండల మీదకి చేరుకొని అక్కడ ఆ యొక్క తన్మయత్వంతో కూడా ఇక్కడ సెల్ఫీలు దిగుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ పాల నురగలు కక్కుతూ ఒక హోయసలతో చేస్తున్నటువంటి ఈ యొక్క బోగత న్యాచురల్ వాటర్ ఫాల్స్ పూర్తిగా సౌందర్యం సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క వాటర్ ఫాల్స్కు ఆ టూరిస్టుల రాక నిషేధించడంతో కూడా చాలామంది టూరిస్టులు ఇక్కడికి రావడం తిరిగి వెళ్ళడం అయితే జరుగుతుంది. మొత్తానికి ఈ యొక్క ఫ్లో దాదాపు మరో 3 నెలల పాటు కూడా బోగత ఇదే విధంగా కనుల విందు చేస్తూ ఆ జల సవ్వడులతో పూర్తి ఒక పాల నురగవలే ఆ నీటి దారలు కనువిందు చేస్తూ కనిపిస్తాయి. ఇక వర్షాలు ఇప్పుడిప్పుడే మొదలు కావడంతో కొంత నీళ్ళ లోపల మనం కొంత మురికి వస్తున్న నీళ్ళని చూస్తున్నాం. కానీ మరొక 2-3 రోజులు పోతే బ్లూ కలర్ లోకల్కి నీళ్లు మారి పూర్తిగా ఒక రంగులతో కూడినటువంటి జలధారలు ఆ ఎత్తైన కొండల పైనుంచి జాలువారుతూ కూడా ఎంతో ఒక మనోహరమైనటువంటి దృశ్యము మనము బోగత వాటర్ ఫాల్స్ వద్ద చూడొచ్చు. ఇక ఇప్పటికే మంత్రి సీతక్క కూడా ఈ టూరిస్ట్ స్పాట్ల వద్దకు కొంత ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు రావద్దు, వచ్చి ప్రమాదాల బారిన పడొద్దంటూ కూడా సూచనలు జారీ చేసింది. అధికారులు కూడా టూరిస్ట్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ వరదను అంచనా వేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మెజర్స్ను అంచనా వేస్తూ టూరిస్టులకు మళ్ళీ తిరిగి బోగత జలపాతం సందర్శించేందుకు అనుమతించే అవకాశం ఉంది. ఇక నిన్న కురిసినటువంటి భారీ వర్షాలు బోగత వాటర్ ఫాల్ ఉధృత రూపానికి ఇక్కడ ఉన్నటువంటి ఆ భారీ స్థాయి రాళ్ళు చెట్లన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయి ఒక ఉగ్ర రూపంలో అయితే నిన్న దాదాపు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక ఉగ్ర రూపంలో ఈ బోగత వాటర్ ఫాల్స్ అయితే వరద ప్రవాహం అయితే కొనసాగింది. ప్రస్తుతము కొంత వరద ఉధృతి తగ్గుముఖం పడుతూ ఒక సుందరమైనటువంటి దృశ్యం ప్రస్తుతము బోగత జలపాతం వద్ద కనిపిస్తుంది. ఇక టూరిస్ట్ సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క టూరిస్టులకు మరికొద్ది రోజుల లోపల ఇక్కడికి అనుమతించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం నిన్న వచ్చిన వరద ఉధృతికి స్వల్పంగా ఇక్కడ నిర్మాణాలు డ్యామేజ్ కావడంతో త్వరితగతిన మరమ్మతులు చేసి తిరిగి బోగత జలపాతానికి అనుమతిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ములుగు జిల్లాకు ఎంతో తలమానికమైనటువంటి టూరిస్ట్ స్పాట్గా ఉన్నటువంటి బోగత జలపాతం
ఈ విధంగా నీటి సవడులతోని సందడి చేస్తుండడంతో కూడా భారీగా ప్రజలు చూడడానికి, అదేవిధంగా ఈ యొక్క అందాలను తమ ఫోన్లలో వీక్షించుకోవడానికి, అక్కడ సెల్ఫీలు దిగి మురిసిపోవడానికైతే భారీగా బోగత జలపాతం చీకుపల్లి వద్దకైతే క్యూ కడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ప్రస్తుతం బోగత జలపాతానికి సంబంధించినటువంటి లేటెస్ట్ వరద ఉధృతి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వాజేడు, ములుగు జిల్లా.